హాయ్ ఫ్రెండ్స్, హలో. ఇలా ఈ వీడియో చూస్తే కొత్త రకాలు కొన్ని రకాల ఈ వీడియోలు అప్లోడ్ జరిగింది. చూస్తే లాస్ట్ దాకా అర్థమవుతుంది. ఇవి ఏసీ బుల్లెట్లు బెస్ట్ ఇవే. డీలక్స్ వెయిట్లో కొద్ది సైజు ఉంటే డీలక్స్ ఏదైనా కానీ ఇవైతే మాత్రం 240 చెప్తే 235 రూపాయలు అడిగారు అన్నాడు అతనైతే. అంతే 24,000 చెప్తే 23,500 అడిగారు తమ్ముడు. రైతు ఓకే అయితే బేరం కాట వేస్తాం అన్నారు అతనైతే మాత్రం. ఇవాళ డేటు ఆగస్టు 17, 2026 అనగా సోమవారం మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో ఈ వీడియోలో దాదాపుగా 9-10 క్వాలిటీల వరకు అప్లోడ్ చేయడం జరిగిందండి. చెప్పాలంటే ఇంకా చాలా క్వాలిటీలు ఉన్నాయి, సమయాన్ని బట్టి చేస్తుంటాను. ఇవి చూడండి, ఏసీ బంగారం బెస్ట్లు అండి. ఇవి బెస్ట్లు 24,000 వేసారు కింట. అంతే కేజీ 200. చూడటానికి కలర్ఫుల్గా ఉన్నాయి. కొద్ది సైజు ఉంటే 25,000 కూడా వేసేవారు. బెస్ట్ ఏదైనా బెస్ట్లోనే సైజులు బట్టి కూడా రేటు ఉంది. డీలక్స్ అయితే 26,000, 27,000 దాకా వేస్తున్నారు. మిగతా వివరాలు మార్నింగ్ వీడియోలో అనుకో అన్నీ డీటెయిల్గా ఉంటాయి. కాకపోతే అప్పుడు క్వాలిటీలు అన్నీ చెప్తాను, కాయలు కనబడవు. మధ్యాహ్నం వీడియోలో కాయలు ఉంటాయి. వీడియో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా పెడతాం కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సూర్యబాబు పెద్దని కొట్టి చూడండి. ఏసీ నెంబర్ 5 డీలక్స్ అండి. 25,000 రూపాయలు. 25,000 చెప్తే 24,800 అడిగారంట. అంతే 2 రూపాయలు తక్కువ కేజీ కాడ. కింటా కాడ 200. అంత అర్థమైంది కదా. కేజీ 250 రూపాయలు చెప్తే 248కి అడిగారంట. 2 రూపాయల కోసం చూస్తున్నాం తమ్ముడు అని అన్నాడు అతనైతే. చూడండి, ఆకుపట్టు కూడా ఉందండి. ఆకుపట్టు లేకపోతే 55 రూపాయలు కూడా వేసేవారే. కాయ బాగుంది, మళ్ళీ చూడడానికి ఆకుపట్టు తొడుము ఎక్కువ కనబడుతుంది అనమాట. నంబర్ 5 పచ్చళ్ళకి అన్నిటికీ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు వీటిని అయితే. ఓకే, ఇలా చూడండి. ఉచ్చరికి వేసి 341 డీలక్స్ 26,000 రూపాయలు చెప్తే 25,500 అడిగారు వాళ్ళు. దేశవాళీ 341 క్వాలిటీ బాగుంది, సైజు 260 రూపాయలు చెప్తే కేజీ 255 రూపాయలు. ఎంత అర్థమైందిగా. 26,000-25,500 అడిగారు. అయినా రైతు ఒప్పుకోలేదన్న. మొచ్చు అయితే అప్పుడు రైతు ఒప్పుకుంటే కాట వేస్తాం, లేదని చెప్పారు అతనైతే మాత్రం. ఈ క్వాలిటీలు వచ్చరికి అయితే ఇవి 341 డీలక్స్. ఈ క్వాలిటీలు ఈ విధంగా క్వాలిటీని బట్టి మార్కెట్లో ఏమైనా జరుగుతూ ఉంటాయి. క్వాలిటీ బాగుంటే మంచి రేట్లు పడినాయి. ఇవి చూడండి, టాప్ గన్ బెస్ట్ అండ్ డీలక్స్. అవే మార్కెట్లోకి చెప్పాలంటే 23,000 వేసారండి కింట. అంతే కేజీ 230 రూపాయలు వేశారు. ఏసీ కాడికి వచ్చి మచ్చ చూసినప్పుడు ఇందులో మచ్చకాయలు, కొద్దిగా నడతలోని కాయలు, ఇట్లాంటి కాయలు కనబడడం వల్ల 10 రూపాయలు తక్కువ పడుతున్నారు. 5 రూపాయలు తక్కువైనా బాగుంది కానీ 10 తక్కువ పడుతున్నారు తమ్ముడు. 23,000 ఎక్కడ, 22,000 ఎక్కడ అన్నారు వాళ్ళు. అంతే 230 నుంచి 220కి అడుగుతున్నారంట. అయితే ఒకటి వాళ్ళకి వీటికన్నా ఇంకో దగ్గర ఎందుకన్నా మంచి కాయలు దొరుకుంటాయి తక్కువలో. అందుకే ఇవి వద్దు అనకుండా ఏదో ఒక వంకన ఎడతారు, అంతేగాని వేరేలా కాదు. డిమాండ్ వచ్చినప్పుడు వాటికి డిమాండ్ వస్తుంది అనమాట. టాప్ గన్ ఈ విధంగా ఏసీలు కూడా మచ్చులు జరుగుతాయి. సరే, ఇలా చూడండి. ఉచ్చరికి ఏసీ టమాటా అండ్ సపోటా బెస్ట్ క్వాలిటీ అండ్ డీలక్స్ ఏదైనా కానీ 350 రూపాయలు చెప్పాము తమ్ముడు. అందరూ 270, 280 అడుగుతున్నారు అన్నాడు అతను. అంతే 35,000 చెప్తే 27,000 అడుగుతున్నారంట. మరి ఆ రేటుకి ఇవ్వరులే రైతులు. ఏం చేస్తాం. కాకపోతే వాటి దాని తాలు కూడా రాలా. దాని తాలుకి సంబంధించిన పార్టీ వస్తే 35,000 చెప్తే 30,000కి ఇస్తావా, 33,000కి ఇస్తావా అడుగుతారు. దానికి సంబంధించిన మనిషి రావాలి ఆ టయానికి. ఏదైనా ఆ ఎల్లో టైప్గా. ఇవి చూడండి, ఏసీ తేజ సూపర్ డీలక్స్ 230 రూపాయలు అమ్ముదామని చూసాము తమ్ముడు. 227 చెప్పారు ఫస్ట్ అయితే. 27 వేసారంట. మళ్ళీ మచ్చుకి వెళ్ళేసరికి 228 రూపాయల మీద మచ్చు అయిందని చెప్పారు. అంతే కింట 22,800కి మచ్చు అయింది. ఇవి 23,000 ట్రై చేసాం కానీ అవ్వలేదు అన్నారు వాళ్ళు ఉదయం నేను వెళ్ళేటప్పుడు అయితే. తర్వాత ఏ మిర్చిని గ్రూపులో పెట్టారు, మచ్చు అయింది 28 రూపాయలకి అని చెప్పి. అందుకు మనకి ఇవన్నీ చూసుకొని ఆటో పని ఇవన్నీ చూసుకొని కుదరక సాయంత్రం అయిపోయింది అప్లోడ్ చేసేసరికి అయితే. సరే, ఇలా చూడండి. ఉచ్చరికి ఏసీ రోమియో 260 డీలక్స్ 22,000 వేసారండి కింటారు. అంతే కేజీ 220. వేరే షాపులో అంటే 22,500 కూడా వేశారు. కోల్డ్ స్టోరేజ్ కూడా మచ్చు కూడా అయిపోయిందని చెప్పి మనకి 11ంటికి ఒకరు చెప్పారు. కొన్ని క్వాలిటీ బాగుంది. ఇందులో ఏదో ఒక కాయలంట కలిసిందిలే. 260 డీలక్స్ 220, 225 రూపాయల దాకా కూడా ఉన్నాయి. ఇవైతే 22,000 వేశారు. అన్నయ్య చెప్పాడు, తమ్ముడు నాన్న చూడన్న క్వాలిటీ బాగుందన్న, కానీ 22,000 కన్నా పిచ్చి ఆడలేదన్న అన్నారు వాళ్ళైతే మాత్రం. వేరే షాపులు ఎక్కడో మరి దీనికన్నా బొమ్మ ఉందంటే 22,500 వేశారంట. ఇదిగోండి, ఏసీ కర్నూలు ఏడి మీడియం క్వాలిటీలు అండి. 22,000 చెప్తే 21,000 అడుగుతున్నారు అన్నాడు అతను. అంతే 220 చెప్తే 210 రూపాయలు అడుగుతున్నారు అబ్బాయి అని చెప్పాడు అతనైతే. చూస్తున్నారా, కర్నూలు ఈడి మీడియం క్వాలిటీ. తెలపరను బాగా పడుతుంది కూడా వీటిలోనైతే. ఇట్లా ఏదైనా క్వాలిటీని బట్టి మార్కెట్లో రేట్లు జరుగుతాయండి. మంచి క్వాలిటీకి ఒక రేటు, తక్కువ క్వాలిటీకి ఇంకా బాగా తక్కువ అడుగుతారు. అయితే డిమాండ్గా అడగట్లా మిగతా క్వాలిటీలు. డీలక్స్ అయితే కొద్దిగా అడుగుతున్నారు అనమాట. సరే, ఇలా చూడండి. వచ్చరికి ఏసీ ఆరుమూరు డీలక్స్. మరి ఇది మార్నింగ్ షార్ట్ వీడియోలు పెట్టడం జరిగింది. మరి ఏం లేదు, ఈ వీడియో చిన్నదైందని చెప్పి మరి కొన్ని రకాలు కలిపానులే. 22,500 చెప్తే 21,500 అడిగారంట. అంతే 225 రూపాయలు చెప్తే 215 అడిగారంట. ఈ షార్ట్ వీడియో మరి ఇప్పుడు ఎందుకు పెట్టినందుకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో చూసే వాళ్ళకి ఈ షార్ట్ వీడియో వెళ్దగా యూట్యూబ్లో పెట్టింది. అందుకని వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలా పెట్టాను.
మీకు డౌట్ వస్తే యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, సూరిబాబు పెద్ద అని కొడితే షార్ట్ వీడియో ఈ మిరగల క్లారిటీ బాగా అవుపడతాయి. 6 డీలక్స్ బాగున్నాయి అనమాట. ఇవి చూడండి వచ్చరికి రోమియో 26 డీలక్స్. ఇవి కూడా ఇది వేరే షాప్, ఇందాక వేరే షాప్. ఇవి అయితే 22,000 చెప్తే 21,500 అడుగుతున్నారంట. ఇవి అంటే 220 రూపాయలు చెప్తే కేజీ 215 అడుగుతున్నారు అన్నారు. అది బొమ్మ అయితే కాదు, డీలక్స్. ఇందాక మీద ఇవి కొద్దిగా డౌను. వీటి మీద ఇందాక మంచివి అయితే వాటి మీద ఇంకా మంచి సూపర్ క్వాలిటీ 25 రూపాయలు వేస్తారు. ఇది 15కి అడిగారు, రైతు ఏమి ఇవ్వాల, 20 రూపాయలు అయితే వేస్తారు, లేకపోతే లేదన్నారు. అప్పుడు నేను ఉన్నప్పుడు మార్కెట్ నేను ఎప్పుడు అంతా తిరిగేసరికి 7:30 కల్లా తిరుగుతాను. ఇదిగోండి ఏసీ T34 2 ఇయర్స్ బ్యాక్, అంతే 2 సంవత్సరాల కిందటివి 17,000 చెప్పున్నారంట. 15,000 అడుగుతున్నారంట. ఇవి అయినా పర్వాలే, రైతు అమ్ముకోవచ్చు 15,000. ఎందుకంటే 2 ఏళ్ళ కింద కాయలంటే అప్పుడు మరి ఈ రేట్లు లేవు, 10,000 లోపే జరిగింది కదా. కాకపోతే ఒకటి 2 ఏళ్ళకి అద్దెలకి వాటికి వీటికి వస్తాయి. అది లెక్కేసుకుంటే వడ్డీలు ఇవన్నీ లెక్కేసుకుంటే అది కూడా ఏమీ మిగలదు. కాకపోతే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి 17,000 అడిగారు, 15,000 అడిగారు. తాలు రేటుకి 150కి అడిగారంట. ఇవన్నీ 34 2 సూపర్ 10 బియ్యాపులు. ఇవి చూడండి ఏసీ ఎల్లో గోల్డ్. మరి ఇది కూడా మీకు షార్ట్ వీడియో పెట్టడం జరిగింది. 23,000 వేశారు కింట, అంతే కేజీ 230 రూపాయలు వేశారండి. ఇవి క్వాలిటీ ఏదైనా ఇట్లా క్వాలిటీలు ఎవరైనా శాంపిల్స్ పెడతా ఉంటే అడిగేవారు అడుగుతారు, కొనేవాళ్ళు కొంత అవసరమైన వాళ్ళు, లేదంటే లేదు. కానీ పెట్టకుండానే ఎంత పోతుంది ఏంటంటే ఎవరికి తెలిసిద్ది. వీళ్ళు ఎవరు అనుకోకుండా ఆయన పెట్టాడు సోమవారం, వాళ్ళకి అనుకోకుండా పార్టీకి అవసరం వచ్చింది, కొనుక్కున్నాడు 23,000 చేసి, అంతే 200.